బైబిల్లో ఉన్న వాళ్ళు గమనించండి. 92వ కీర్తన 12వ వాక్యం. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వవేయుదురు, లెబానోను మీది దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వవేయుదురు అని ఇప్పుడు మనం వాక్యంలో చదివాం. అది మొదటి భాగం. ఈ కీర్తన చాలా పురాతనమైంది. ఆ రోజుల్లో అందరూ రకరకాల పాటలు పాడుకుంటూ ఉండేవాళ్ళు. ఆ పాటలు ఏమిటంటే, నీతిమంతుడు లేడు, ఒక్కడైనను లేడు అనే పాటలు. ఇప్పుడు మనవాళ్ళు కూడా అట్లాంటి పాటలు పాడుకుంటుంటారు. ఆ రోజుల్లో కూడా ఆ పాటలు పాడిన వాళ్ళు ఉన్నారు. నీతిమంతుడు ఎవడున్నాడయా, ఎక్కడున్నాడు, ఉంటే నాకు చూపించు. నీతిమంతుడు లేడు, ఒక్కడైనను లేడు అనే పాటలు పాడుకుంటున్న రోజులలో నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వవేయుదురు అని ఈ కీర్తన రాయబడి ఉంది. అంటే అర్థం ఏమిటి? ఆ రోజుల్లో లేకపోయినా ఏవో కొన్ని రోజులు వస్తాయి, ఏదో ఒక కాలం వస్తుంది. ఆ కాలంలోనైనా నీతిమంతులు ఉంటారు. ఆ ఉన్నవారు ఎలా ఉంటారంటే ఖర్జూర వృక్షము వలె మొవ్వవేస్తూ ఉంటారు. ఈ రోజుల్లో లేకపోవచ్చు. నీ కళ్ళకి నీతిమంతులు కనిపించకపోవచ్చు. నీవు నీతిగా ప్రవర్తించలేకపోవచ్చు. నీ వ్యక్తిత్వం అపజయాల మధ్యలో ఉండవచ్చు. కానీ ఒక కాలం రాబోతున్నది. ఆ కాలంలో నీతిమంతులు ఉంటారు. వారు ఎలా ఉంటారు? ఖర్జూర వృక్షము వలె మొవ్వవేసి ఎదుగుతూ ఉంటారు. దేవుని ఆలయములో నాటబడుతారు. ఆవరణంలో అభివృద్ధి చెందుతూ ఎదుగుతూ ఉంటారు. ఆ మధ్య నేను ఎక్కడికో వెళ్ళా. ఒక అతను నోటి నిండా ఇంత కిళ్ళి ఉంది. నోటి నిండా ఇంత కిళ్ళి ఉంది. పళ్ళేమో చచ్చినోడు పళ్ళులాగా గారగట్టిపోయి ఉన్నాయి. నల్లగా గారగట్టిపోయినాయి. చచ్చినోడు పళ్ళు ఉన్నట్టున్నాయి. నవ్వుతున్నాడు వస్తున్నాడు, కంపు కొట్టిపోతున్నాయి. అదేదో ఇంకేమో తీసి దాంట్లో మళ్ళా నోట్లో వేసుకుంటున్నాడు. ఇట్లా అంటున్నాడు, నోట్లో వేస్తున్నాడు. అదేదో మరి అతని దగ్గర కంపు కొట్టిపోతుంది. అంటే ఒక క్రిస్టియన్ మ్యారేజ్కి వచ్చారనమాట. అందరూ క్రిస్టియన్ మ్యారేజ్కి వచ్చారు. వాళ్ళల్లో ఒక ఆయన అనమాట. నేను చెప్పా, ఆయన చేతిలో బైబిల్ కూడా చక్కటి పెద్దచ్చు బైబిల్ ఉంది. మరి ఈ వాసనకి నేను తట్టుకోలేక నేను అటు ఇటు చూస్తూ ఇంకేదన్నా కుర్చీ ఖాళీగా ఉంటే అటు వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. అంతలో ఆయనే నన్ను పలకరించి, ఏంటండి మీరు కంగారు పడిపోతున్నారు ఏంటండి బాబు అన్నాడు. ఏం లేదండి, ఎక్కడున్నో అదో రకమైన వాసన వచ్చేస్తుంది. మరి నాకు తలకాయ నెప్పుకుందండి బాబు, బుర్ర కాలిపోతుంది, బుర్ర వేడెక్కిపోతుంది బాబు అన్నాను. ఎక్కడో కాదు, నా దగ్గరే, నాకు ఈ అలవాటు ఉందిలేండి అన్నాడు. ఏం అలవాటు అండి బాబు? అదో రకమైన వాసన వచ్చేస్తుంది మీ దగ్గర. ఈ నోట్లో ఇది వేసుకోక మునుపు ఏమైనా పుచ్చుకున్నారా? అవునండి, కొంచెం పుచ్చుకున్నానండి. ఆ వాసన రాకుండా ఈ వాసన కొంచెం ఈ వాసన పెట్టానండి అన్నాడు.
నేనన్నాను, ఇదిగో మనకు ఈ అలవాట్లు ఉండొచ్చునా? తప్పు కదా, చేతులు ఇదిగు పెట్టుకున్నావు, చేతులు ఇది ఉంది మనలాను, ఈ అలవాటు మనకు మంచిది కాదు కదా అన్న. ఆయన అంటాడు, ఏమండి ఏసనంగానండి, నీతిమంతుడు ఎవడన్నాడండి? ఏడు ఒక్కడైనా ఉన్నాడేమో చూపించండి, రండి మా చర్చికి కావాలంటే, ఎవడన్నా ఒక్కడు చూపించండి అన్నాడు. నా గుండె పగిలిపోయింది. అయ్య బాబు ఇంకేమన్నా ఉన్నా? అదేమిట్రా అంటే కీర్తన చూపిస్తున్నాడు. కీర్తన ఉంది, నీతిమంతుడు లేడు, ఒక్కడైనను లేడు అనే కీర్తన చూపించాడు. నీవు ఈ కీర్తన వరకే ఆగిపోయావు. నేను 92వ కీర్తన వరకు వెళ్ళా. అక్కడేమనుందంటే, నీతిమంతులు ఉన్నారు, వారు ఖర్జూర వృక్షము వలె ఎదుగుతారని రాయబడి ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎక్కడున్నారు, ఎలా ఉంటారు ఆ నీతిమంతులు? ప్రియమైన సహోదరులారా, మానవాళి అపవిత్రతలో, అనీతిలో, అక్రమాలలో నశించి శాపాన్ని అనుభవిస్తూ ఉండగా ఆకాశం నుంచి మన యేసు ఇదిగో ఈ భూమి మీదకి దిగివచ్చాడు. దేవునికి స్తోత్రం. దిగివచ్చి ఒక రోజున ఓ ప్రార్థనా మందిరంలో ఉన్నాడు. ఆయన ప్రార్థనా మందిరంలో ఒక సెనగోగులో ఉన్నప్పుడు అక్కడికి ప్రార్థనకి వస్తున్నారు అందరూ. ఒక అతను వచ్చాడండి. ఎంత ధైర్యంగా వచ్చాడంటే అంత ధైర్యంగా వచ్చాడండి. వచ్చి ప్రార్థన చేసేస్తున్నాడు, దీర్ఘ ప్రార్థన చేసేస్తున్నాడు. అయ్య బాబు, ఎంత చక్కటి వ్యాకరణమో, ఎంత చక్కటి మాటలో. ప్రభువా, నా తండ్రి, నా దేవా, నేను వారానికి 3 సార్లు ఉపవాసాలు ఉంటాను తండ్రి. సోపులోను, జీలకర్రలోను, కొత్తిమీరలోను, ఇక నాకు నువ్వేమిచ్చినా 10వ భాగాలు ఇచ్చేస్తాను తండ్రి. నా అంతటి భక్తుడు ఈ సంఘంలో మరి ఎవరూ లేరండి. నేను మహాయథార్థవంతుణ్ణి, భక్తుణ్ణి, అది ఇది అని తనకున్నటువంటి సమస్త స్వార్థాన్ని అలా ఎత్తి చూపిస్తున్నాడు దేవునికి ప్రార్థనలో. అంతలో అదే ప్రార్థన మందిరంలో అక్కడ ఒక అతను ఉన్నాడు. అతను లేచాడు. పాపం లేచి ఆకాశం వైపు కన్నులెత్తుటకు ధైర్యం చాలలేదు. ఇలా వంగిపోయి ఒక చిన్న ప్రార్థన చేసేసాడు. ఏమని? పాపినైన నన్ను కరుణించు, నా పాపము చేత ఆకాశం వైపు కన్నులెత్తుటకు ధైర్యము నాకు చాలటం లేదు. నా పాపము నన్ను భూసంబంధముగా వంచి వేసింది, నా నడుమును విరిచింది, రోగినిగా చేసింది, మనస్సాక్షిని చంపింది, జీవితంలో సంతోషాన్ని కోల్పోయి జట్టు దిక్కులేని పరిస్థితుల్లో శాపాన్ని అనుభవిస్తున్నాను. ఆకాశం వైపు దేవాని పిలుచుటకు యోగ్యత లేని పాపము నన్ను వెంటాడుతుంది గనుక పాపిలైన నన్ను క్షమించు అని ఒక చిన్న ప్రార్థన చేశాడు. అక్కడున్న పాపం ఆ సహోదరుడు వెంటనే యేసు ప్రభు కల్పించుకుని, ఇతని ప్రార్థన నేను విన్నాను, ఇతను కంటే అతను నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు నీతిమంతులుగా తీర్చబడ్డారు? మనుష్యుని నీతిమంతులుగా తీర్చుటకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు లోకానికి అనుదించాడన్న సంగతి ప్రజలు గ్రహించాలని ఈ మాటని ఆ సమాజ మందిరంలో యేసుక్రీస్తు వాడుతూ ఉన్నాడు. అంతవరకు పాడారు పాటలు. ఏం పాటలవి? నీతిమంతుడు లేడు, ఒక్కడైనను లేడు. ఎవడున్నాడు?
తాకుండా ఎవడుండగలడండి పండగ పూట కూడాను? మామూలు అప్పుడైతే తాగలేని పండగ పూట కూడా తాక్కుంటూ ఉంటారా? ఎప్పుడైనా స్నేహితులతో కూడా సరదాగా మంత్లీ వన్స్, నెలకొకసారి అయినా, జీతాలు వచ్చినప్పుడైనా కాస్త ఫంక్షన్ పెట్టుకోకూడదండి? అది కూడా తప్పేనా? స్నేహితులతో చేయి కలపకూడదా సరదాగా? ఏమండి, జనరల్ నాలెడ్జ్ కొరకైనా సినిమాలు చూడకూడదా? మీరు ప్రపంచంలో ఏం జరిగేది తెలుసుకోవాలి కదండి, జనరల్ నాలెడ్జ్ కావాలి కదండి. అప్పుడు కూడా సినిమాలు చూడకూడదా? సినిమాల పిచ్చి తప్పే గాని సినిమాలు ఎప్పుడైనా ఒకడైనా చూడకూడదండి? ఎవడున్నాడండి నీతిమంతుడు అని ఆ రోజు పాడారు, ఈ రోజు పాడుతున్నారు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? అక్రమములో, పాపములో, శాపములో పడి ఆకాశం వైపు కన్నులెత్తుటకు ధైర్యము చాలక మనస్సాక్షిని చంపుకొని జీవితాన్ని శాపముగా మార్చుకున్న మనిషి జీవితాన్ని నీతిమంతుడుగా తీర్చుటకు ఈ లోకానికి యేసయ్య వచ్చాడు. ఆయన నీతి గల రాజు. ఆయన రాజ్యం నీతి సామ్రాజ్యం. ఆయన నీతి విధులు, ఆయన పద్ధతులు మనిషిని నీతిమంతులుగా తీర్చిదిద్దగలవు. గనుక నీతిమంతులు ఉన్నారు. ఎప్పుడు? యేసుక్రీస్తు లోకానికి ఎప్పుడైతే వచ్చాడో, ఎప్పుడైతే మనిషి కొరకు తన రక్తాన్ని చిందించాడో, ఎప్పుడైతే తన ప్రాణాన్ని ప్రాణార్పణగా కుమ్మరించాడో, ఎప్పుడైతే మరణపు ములను విరిచాడో, ఎప్పుడైతే పునరుత్థానపు శక్తితో లేచి ప్రజలకి కనిపించాడో, ఎప్పుడైతే ఆయన తండ్రి సింహాసనం మీదకెళ్లి మనుషుని బలహీనత నిమిత్తమై విజ్ఞాపన చేస్తూ ఉన్నాడో, నీతిమంతులుగా తీర్చుటకు ఆయన చేయవలసిన సమస్త క్రియలు చేసి ముగించాడు. గనుక నీతిమంతులు ఉన్నారు. ఆమేన్, ఆమేన్. నీతిమంతులు ఉన్నారు. ఎవరు వాళ్ళు? పాపి పాపముతో ఉన్నప్పుడు, తాను పాపినని గ్రహించినప్పుడు, పాపము నిమిత్తమై పశ్చాత్తాపపడినప్పుడు, క్రీస్తు యేసు యొక్క సజీవ రక్తం ఆ పాపి పశ్చాత్తాపడినప్పుడు ఆయనను కడగగా మనిషి నీతిమంతుడుగా తీర్చబడుతున్నాడు. అతడు ఎలా ఉంటాడు? ఖర్జూర వృక్షము వలె మువ్వవేసి ఎదుగుతాడు. నీతిమంతులు ఎవరయ్యా అంటే యేసు రక్తము చేత కడగబడిన వాళ్ళు, రక్షణ అనుభవాన్ని పొందిన వాళ్ళు, పాపక్షమాపణ నిశ్చయము కలిగిన వాళ్ళు. నీతిమంతుడైన క్రీస్తు కొరకు, పరిశుద్ధుడైన యేసు కొరకు పవిత్రమైన జీవితాన్ని చేయాలని ఆశించి నిర్ణయించుకున్న వాళ్ళు ఎలా ఎదుగుతారు? ఖర్జూర వృక్షం వలె ఎదుగుతారు. మీలో ఎవరైనా ఖర్జూర వృక్షం చూసారా? ఖర్జూర వృక్షం చూసారా మీరు ఎవరైనా? ఎవరు చేయలేత్తట్టు కనిపించదు. ఒక్కరెత్తారండి బాబు. చూసి ఖర్జూరం చెట్టు అనుకుంటున్నాడో, ఖర్జూరాన్ని ఈత చెట్టు అనుకున్నాడో. మొత్తం మీద ఈత చెట్టుకి ఖర్జూరం చెట్టుకి పెద్ద వ్యత్యాసం ఏమి ఉండదండి. అది ఎలా ఉంటుందో ఇది అలాగే ఉంటుంది. నేను మొన్న ఎరికో అంటే ఈత చెట్ల పట్టణం అని అర్థం. అక్కడికి వెళ్ళి చూస్తే ఈత చెట్లు ఏమి లేవు, అక్కడ ఖర్జూరపు పళ్ళు ఉన్నాయి. అయ్యి బాబా ఎంతలా ఉన్నాయి ఒక్కొక్కటి. దొండకాయలాగా ఇంత పొడుగునని ఇంతలా ఉంటే 4 కాయలు తింటే సరిపోయేదండి ఒక రోజంతా. ఆకలి అయ్యేది కాదు, అంత రుచిగా ఎరుకోను. ఆ ప్రాంతాలంతా తిరిగేటప్పుడు ఈ ఖర్జూర పళ్ళు అంటే యమదినేవాడిని నేను, ఎందుకంటే మనకు మరలా దొరకవు. ఆ చెట్లుని చూస్తే ఇంత లావున అచ్చు ఈతకే ఈతపోతే ఈత పిందెల్లాగానే, కానీ కాయలు పెద్దవైపోతాయి. పెద్ద ఈత అనుకుందాం.
ఈత చెట్టులాగే ఉందండి, ముళ్ళు ముళ్ళుగా ఆకులన్నీ అచ్చం అలాగే ఉంది. చూడండి, ఇక్కడ ఖర్జూరపు చెట్టు అయినా, ఈత చెట్టే అయినా, తాటి చెట్టేనైనా, కొబ్బరి చెట్టేనైనా, ఒక్క చెట్టేనైనా, ఇవన్నీ ఒక జాతికి చెందిన చెట్లు. బాగా గుర్తించండి, ఇవన్నీ ఒకే జాతికి చెందిన చెట్లు. ఈ జాతికి చెందిన చెట్టులాగా పెరుగుతాడట. నేను పాత తర్జుమాలో ఈ వాక్యాన్ని చదివినప్పుడు ఖర్జూరపు చెట్టు అనే దగ్గర తమాల వృక్షము అని రాసిన్నారు. చాలా పాత తర్జుమాలు చదివా, తమాల వృక్షము అని అంటే తాటి చెట్టు అని. తాడి చెట్టు అయినా, ఈత చెట్టు అయినా, ఖర్జూరం చెట్టు అయినా, కొబ్బరి చెట్టు అయినా, ఇవన్నీ ఒక జాతికి చెందిన చెట్లు అని చెప్పాను. ఏమిటయ్యా ఈ చెట్లలో ఉన్నటువంటి జాతి, ఈ పద్ధతి ఏమిటయ్యా అంటే, ఈ చెట్టుకి బాగా గమనించాలి. ఈ చెట్టుకే దేవుడు నీతిమంతుల్ని ఎందుకు పోల్చాడంటే, ఈ చెట్టుకి తల్లి వేరు అనేది ఒకటి ఉండదు. తల్లి వేరని ప్రతి చెట్టుకి కుంగుటేరని, తల్లి ఏరని ఒక ఏరు మధ్యలో ఉండి అది తిన్నగా లోతుకెళ్ళిపోయి ఆ చెట్టుని బలంగా పట్టుకొని ఉంటుందన్నమాట. తల్లి వేరు, కుంగుటు వేరు అంటారు దాన్ని. కానీ నేను చెప్పిన ఈ జాతి చెట్లకి, యేసుక్రీస్తు నీతిమంతును పోల్చిన ఈ జాతి చెట్లకి ఈ తల్లి వేరు అనేది పొరపాటును కూడా ఉండదు. వేళ్లు ఉంటాయి, నీతిమంతునికి వేళ్లు ఉంటాయి, కానీ భూమిలోనికి లోతుకు పాతుకుని పోయే వేరు ఉండదు. వేళ్లు ఉంటాయి, కానీ ఒక్కొక్క చెట్టు ఇక్కడ వేసామనుకోండి, ఇక్కడ వేసాం చెట్టు, దీని ఏరు ఎక్కడికి పోయి ఉంటుందో తెలుసా? ఆ పక్కింట్లో ఉంటుంది. నేను ఎందుకు ఈ మాట చెప్పాను మీరు ఆలోచించుకోండి. చెట్టు ఉండేది ఇక్కడే, మనమే వేసాం ఈ చెట్టు, మనమే నీళ్లు పోసాం, మనం ఈ చెట్టు ఫలితం కొరకు ఆశిస్తున్నాం. కానీ ఈ చెట్టు వేరు గోడ దాటి, అర్థమైందా? గోడ దాటి లోపల ఎవ్వరికి తెలియకుండా వాళ్ళ కుండల దగ్గరికి, వాళ్ళ నీటి ఓటల దగ్గరికి, వాళ్ళదేదో దోచుకోవాలన్న అనుభవంతో, ఇది మన స్థలం కాదు, మన ఇల్లు కాదు అని అనుకోకుండా, ఎవరిదైతే మనకెందుకు లోపల ఎవరికి తెలియకుండా ఇలా వెళ్ళిపోయి అక్కడ సారాన్ని పీల్చుకుని ఆ కొంపను ఆర్చేటట్టుగా కొన్ని చెట్లకి కొన్ని ఏర్లు పుడతాయి. తల్లి ఏరు ఈత చెట్టుకి, కొబ్బరి చెట్టుకి, తాటి చెట్టుకి, ఖర్జూర వృక్షానికి పొరపాట్లు ఉండదు. ఆ చెట్టుకి సన్న సన్న వేళ్లు ఒకే కొలతలో, ఒకే పరిమాణంలో ఆ వేళ్లన్నీ ఉంటాయి. కొందరికి బాగా గమనించండి, కొందరికి ప్రత్యేకమైన కొన్ని ఏళ్లు పుడతాయి. బైబిల్లో రాసింది, చేదైన వేరు నీకు పుట్టకుండా జాగ్రత్త పడు. యోహాను ప్రవక్త చెప్తున్నాడు, బాప్తిస్మిచ్చే యోహాను చెప్తున్నాడు, ఇదిగో మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించండి, లేకపోతే చెట్టు వేరున గొడ్డలి ఉంచబడి ఉన్నది. నీకు ఇష్టానుసారమైన వేర్లు పెరిగాయో నీవు నీతిమంతునిగా తీర్చబడలేదని అర్థం. నీకు తల్లి వేరొకటి పెరిగి భూలోకాన్ని అమితముగా అనుభవించి భూసారాన్ని పీల్చుకుంటూ ఉన్నావో నీవు వేరే జాతికి చెందిన చెట్టువి, కానీ నీతిమంతుని జాతికి చెందిన చెట్టువి కావు. నీవు క్రీస్తు రక్తం చేత కడగబడితే, క్రీస్తు నిన్ను నీతిమంతులుగా తీర్చితే, నీవు క్రైస్తవ ఆవరణములో నాటబడితే నీవు ఎలా పెరుగుతావంటే, నీవు నాటబడిన చోట
పోయబడిన నీటి ద్వారా బ్రతుకుతావు, కానీ ఆ ఇంటికి ఎవరు నన్ను చూడలేదులేని లోపల ప్రాకే ఆ వేర్లు నీకు పుట్టకూడదు. ఒకవేళ పుట్టినా ఈ సంవత్సర ప్రారంభంలో గొడ్డలి దేవుడు తీసుకోక మునిపే చేత నీవే తీసుకుని ఆ వేరు నరికితే నీకు మేలు. కొందరికి కొన్ని వేర్లు పెరుగుతాయి, పైకి ఏమీ తెలియని చెట్లాగా. అబ్బా ఎంత అమాయకంగా కనబడుతున్నారంటే పైకి అలా కనబడుతున్నారు పైకి. అయితే లోపల ఏం పెరుగుంది, లోపలేముంది అంటే అర్థం ఏంటి తెలుసా? పైకి భక్తి గలవారి వలె కనిపించి భక్తి యొక్క శక్తిని ఆశ్రయించక వారి వ్యర్థ ప్రవర్తన యందు నీచులై శాపాన్ని అనుభవిస్తున్నారు. అంటే ఇంకో సంగతి మీకు తేటగా చెప్పనా, మీ వ్యక్తిగత జీవితం, మీ పర్సనల్ లైఫ్ అది నీకే తెలుసు. ఆ వేరు ఎక్కడికి పోతుందో, ఆ వేరు ఎక్కడ నీటి ఓట కొరకు తహతహలాడుతుందో, ఎవరి ఇంటి మీద పడుతుందో, ఎవరి ఇంటిని కూలుస్తుందో నీకే తెలుసు నీ పరిస్థితి. గనుక నా సహోదరుడా, సహోదరి, క్రీస్తు యొక్క రక్తము చేత కడగబడిన క్రైస్తవ సమాజమా, నీవు నీతిమంతుడివి, నీవు నీతిమంతురాలు అనే సంగతి గుర్తించి నీ వేళ్ళు తాత్కాలికంగా పెరగాలి గాని నీవు ఇతర జాతుల చెట్ల వలె లోతుకు పెరిగి లోతులో ఉన్న ఈ లోక మాలిన్యాన్ని అనుభవించే ఆ స్థితిలోకి నీ వేరు పెరగకూడదు. దాన్ని గొడ్డలతో నరకాలి. కొందరి జీవితాలకి ఏమిటో అర్థం కాదు. ప్రారంభ దశలో బాగానే కనిపిస్తున్నారు, ప్రారంభ దశలో. తర్వాత ఆ చెట్టును చూసి ఈ చెట్టును చూసి, ఈ చెట్టును చూసి ఆ చెట్టును చూసి, వాళ్ళని చూసి వీళ్ళని చూసి వీళ్ళు కూడా మరలా ఆ స్థితిలోనికి దిగజారిపోతూ అలా బ్రతకాలని ఆశిస్తూ ఉన్నారు. అందుకే బైబిల్ అంటుంది, మనకు ఈ లోకము యోగ్యమైనది కాదు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నీవు బ్రతకదలుచుకుంటే దేవుని ఆవరణములో, దేవుని వాక్యమనే ఉదక స్నానములో, దేవుని వాక్యపు బలములో మోవేసి ఖర్జూరపు వృక్షం వలె నువ్వు ఎదగాలి. ఈ చెట్టుకి కొమ్మలు ఉండవు, నో బ్రాంచెస్. కొమ్మలు ఉండవండి ఈ చెట్టుకి, తిన్నగా అలాగ ఎదిగిపోతుంది. ఇటు కొమ్మ ఉండదు, ఇటు కొమ్మ ఉండదు, ఇటు కొమ్మలు ఉండవు, అటు కొమ్మలు ఉండవు. ఇంకో సంగతి మీకు చెప్పనా, ఆ రోజు విశాఖపట్నం నుంచి ఒక సహోదరి వచ్చి గుండెలు బద్దలైనట్లు ఏడ్చి, అన్నయ్య వండి పెట్టేది నేనేనన్నయ్య, తింటాడన్నయ్య, బట్టలు ఉతికిచ్చేది నేనేనన్నయ్య, మా బంధువుల ద్వారా ఉద్యోగం ఇప్పించాను అన్నయ్య మా ఆయనకి. అన్నయ్య నన్ను చూడడు, నా పిల్లల్ని చూడడు, సంపాదించిందంత ఇంకొక ఇంట్లో పెడుతున్నాడు అన్నయ్య, వాళ్ళ పిల్లలకి పెళ్లిళ్ళు చేస్తున్నాడు అన్నయ్య, వాళ్ళకి మొన్న ఇల్లు కొని పెట్టాడంట అన్న, నా గుండె పగిలిపోతుందన్న అని ఏడ్చి. ఉండేది ఇంట్లోనే, తినేది ఇంట్లోనే, సంపాదించిన సంపాదన మాత్రం ఎవరికో. సంథింగ్ రాంగ్. ఎవరినో పోషిస్తున్నాడు, ఏ ఇంటోళ్ళనో ఆదరిస్తున్నాడు, భార్యని పలకరించడు, ఆదరించడు, పిల్లల్ని పట్టుమని పలకరించడు, దగ్గరికి చేర్చుకోడు, ఎవరి పిల్లల్లో తీసుకొని తిరుగుతుంటాడు, కొట్ల దగ్గర ఎవరితోనో తిరుగుతుంటాడు, ఎవరికో పండగ చేస్తాడు, వాళ్ళకి చేయవలసినలా చేస్తాడు, కానీ తన కుటుంబాన్ని కాపాడుకోడు, తన కుటుంబానికి చేయడు. కారణం ఏంటంటే కొమ్మలు పెరిగాయి. కొన్ని తూర్పుకు పెరిగితే, కొన్ని పడమటకు పెరిగాయి, కొన్ని ఉత్తర దక్షిణాలకు పెరిగాయి. అంతా నా వారే అంటాడు, కుటుంబాన్ని మాత్రం శాపంలో తీసుకెళ్తాడు.
తన కష్టార్జితం, ఆలోచించండి, తన కష్టార్జితం దోపుడు సొమ్ముగా మారుతుందే కానీ తన కష్టార్జితం తాను తన పిల్లలు అనుభవించుకునే దానికి వీలుగాని పరిస్థితి ఏర్పడింది. నీతిమంతులు ఎలా పెరగరు? నీతిమంతులు ఎలా పెరగరు? నీతిమంతులు ఎలా పెరుగుతారు? ఖర్జూర వృక్షం వలె. పెద్ద ఖర్జూర వృక్షం ఉందా, దానికి ఎంత కాపు కాసినా పక్కింట్లో పడవు, ఎదురింట్లో పడవు. ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లోనే పడతాయి. కొమ్మలు లేవు, వేర్లు అధోపాతాళానికి వెళ్ళలేదు, తాత్కాలికంగా బ్రతుకుతా ఉంది ఈ చెట్టు. ఇంకో సంగతి మీకు చెప్తాను. ఈ చెట్టు ఎప్పుడు ఎలా చూస్తుంటుందో తెలుసా? ఎక్కడ చూస్తుంటుందండి చెప్పండి? ఈ చెట్టు ఎడు చూస్తుంటది చెప్పండి? ఈ పార్టీని ఆ పార్టీని చూస్తుంటదా? వీళ్ళు నాకు సహాయం చేస్తారేమో, వాళ్ళు నాకు సహాయం చేస్తారేమో అని కనిపెట్టుకుని ఉంటుందా? ఈ చెట్టు ఎప్పుడు ఆకాశం వైపు చూస్తూ ఉంటుంది. ఏమే, ఆ మధ్య తుఫాన్ వచ్చింది, ఎన్నో చెట్లు పల్టీలు కొట్టి అనేక చోట్ల చెట్లన్నీ ఇలా వాలిపోయాయి. అన్ని ఒకే వరుసలు ఇట్లా వాలిపోయాయి. ఈ 2 నెలలు జరిగింది కదా. ఇప్పుడు వెళ్ళి చూస్తే ఇట్లా ఉన్న చెట్లన్నీ ఇట్లా లేచి ఉన్నాయి. ఆ చెట్లను చూసినప్పుడల్లా నా హృదయం ఉప్పొంగిపోయింది. ప్రభువా, ఇందుకే మమ్మల్ని ఈ చెట్లకు పోల్చేవా తండ్రి? భయంకరమైన తుఫాన్ వచ్చింది, చరిత్రలు అల్లకల్లోలంగా మారిపోయాయి, గ్రామాలు గ్రామాలు నీట కలిసిపోయాయి. ఈ కన్నీటి కథల మధ్యలో ఈ చెట్ల యొక్క దృష్టి ఆకాశం వైపు ఉంది. ఆమేన్, ఆమేన్. ఎలా ఉంది? పైకి ఉంది. మీరు క్రీస్తు యేసుతో కూడా లేపబడిన వారు అయితే, ఎంత చక్కటి మాట్లాడండి. మీరు క్రీస్తు యేసుతో కూడా లేపబడిన వారు అయితే పైనున్న వాటి మీదనే మనస్సు ఉంచుకొనుడి. ఆమేన్. వేటి మీద మనస్సు ఉంచుకోవాలండి చెప్పండి గట్టిగాను? భూ సంబంధమైన వాటి మీద కాదండి, పైనున్న వాటి మీద మనస్సు ఉంచుకొనుడి. ఎందుకంటే మీరు క్రీస్తు యేసుతో కూడా లేపబడిన వారు అయితే. క్రీస్తు యేసుతో కూడా మనం లేపబడ్డవారు అయితే కాదు, అవును మేము లేపబడ్డవారం. క్రీస్తు రక్తం మమ్మల్ని పాపములోంచి విడుదల చేసింది, విమోచించింది. ఆ పరిశుద్ధ రక్తం సకల పాపములోంచి కడిగి మమ్మల్ని నూతన పరిచింది. మేము ఆయనతో లేపబడ్డాం. ఆ పునరుద్ధానపు శక్తి నన్ను నడిపిస్తుంది అని సవాలు చేసి చెప్పగలిగిన పరిస్థితిలో నీవు లేపబడితే పైనున్న వాటి మీదనే మనస్సు ఉంచుకొనుడి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. భూ సంబంధమైన లోతుకి వెళ్ళే వేర్లు లేవు. కష్టార్జితం డాక్టర్లకి, కష్టార్జితం లంచాలకి, కష్టార్జితం రాజకీయాలకి తగలబెట్టి పిల్లల్ని పస్తు పడుకుని పెట్టే ఈ దరిద్రత నీతిమంతుడైన క్రీస్తుని ఎరిగిన బిడ్డకి లేదు. ప్రియమైన సహోదరులారా, గమనించండి. ఆ చెట్టు ఉందా? ఆ చెట్టు పొరపాటును కూడా స్మూత్ గా ఉండదు. ఈ చెట్టు బాగా రఫ్ గా, బాగా అదో రకంగా హార్డ్ గా ఉండిపోద్ది. ఆ చెట్టు పొరపాటున చెట్టుకి కానీ జార్యమో. ఆ మధ్య ఎక్కడికో నేను మోటార్ సైకిల్ మీద వెళ్తున్నా, ఎవడో తాటికాయలు దొంగతనంగా కోసుకుంటున్నారు పిల్లలు. దొంగతనంగా తాటికాయలు కోస్తున్నారు ముంజికాయలు తిందామని. ఆ దారిని వెళ్ళేవాడిని వెళ్లకుండా, నాకింకా చిన్న చిన్న పిల్లల చేష్టలు పోలేదు. నాకింకా నేనేం చేశానో తెలుసా? మోటార్ సైకిల్ ఆపి నా దారి నేను వెళ్ళద్దు, పాస్టర్ పని చేస్తున్నాను కదా, నాకెందుకండి నాకు కూడా
నాకు ఇంకా పోలేదు ఈ బుద్ధులు. ఆపి అని అరిస్తే ఆడు భయపడిపోయి కొడవలు ఇసురు కొట్టి ఓ అని జారాడు కిందకి. ఇక జారితే పొట్ట ఉంటదండి, చేతులు కాళ్ళు అంతా ఎక్కడికక్కడ చెక్కులుగా లేచిపోయింది. ఆడు కిందకి దిగడం చూసి అమ్మో ఇంకెవరిలో చూశానంటే నన్ను చంపేస్తారు ఇప్పుడు, మోటార్ సైకిల్ స్టార్ట్ చేసి అదే పారిపోయాను. ఆ ప్రాంతాల్లో లేను. ఎందుకు వచ్చిన కూడా మనకు వాడు చస్తాడో బతకడో వాడి పేగులు బయటకు వస్తున్నాయి. మరి ఏత చెట్టుతో తాటి చెట్టుతో ఆటలాడితే ఏమవుద్ది అనుకుంటున్నారు? ఎవరితోనైనా ఆటలాడొచ్చు కానండి. యేసు రక్తం చేత కడగబడిన దేవుని బిడ్డలతో మాత్రం పొరపాటున దగ్గరికి వెళ్ళి ఆటలాడలేవు. కారణం ఏంటంటే వాళ్ళ పరిస్థితి అలా ఉంటది. సాతానుగాడు వస్తాడనుకో, ఏయ్ సాతాను రా ఆటలాడతావా, ఆడు ఎంతసేపు ఆడతావాడు అనాలండి. ఆడంటాడు, అయ్యి బాబు నీ దగ్గర రాను బాబు, నీకు దండం, నా పొట్ట చీల్చుకుపోద్ది, పేగులు బయటకు వస్తాయి నీతో ఆడాడంటే ఆటలో. మాకు కుదరదు బాబో నీకు దండమని ఆడెళ్ళాలి, భయపడి పారిపోవాలి. నీవెలా ఉండాలి? లోకం నిన్ను చూసినప్పుడు ఎలా ఉండాలి? నీతో తమాషాలు ఆడేదానికి వచ్చిన వాళ్ళతో నీవు ఎలా ఉండాలి? నిన్ను సినిమాకి రమ్మని పిలిచే వాళ్ళ దగ్గర నువ్వు ఎలా ఉండాలి? నిన్ను పెళ్లికి పోదామని పిలిచే వాళ్ళ దగ్గర ఎలా ఉండాలి? క్రీస్తు యేసు రక్తముతో కడగబడిన దైవత్వం యొక్క పరిపూర్ణతని నీవు వివరించాలి. నీకు నాకు సంబంధము లేదు. మేము క్రీస్తు కొరకు ప్రత్యేకించబడిన వాళ్ళమే. We are separated persons. మేము వేరు చేయబడ్డ మనుషులమే. లోకంతో మిళితమయ్యే వాళ్ళం కాము. నామకార్థపు బ్రతుకుల్లో క్రైస్తవ్యాన్ని మంట కలిపి ఆచారాల ముసుగులో క్రీస్తుని సమాధి చేస్తున్న ఆ నామకార్థపు క్రైస్తవ సమాజానికి క్రీస్తు రక్తం చేత కడగబడిన నీవు వేరై రక్షణ పొందాలి. నీవు సపరేట్ కావాలి. క్రీస్తు రక్తం చేత కడగబడిన సాక్షిగా నీవు జీవించాలి. ఆచారాలలో పడి అపవిత్రతకు చోటిచ్చి వేషధారణను ప్రోత్సహించి లేఖనాలు చెప్పని సంగతులకి తలయొక్కి నాగరికత ముసుగులోకి ముందుకు సాగావో నరకాగ్నికి ఆహుతి అవుతావు. గనుక నీవు ఈ రాత్రి ఆకాశమందున్న దేవుని చూస్తూ నేను దేవుని కొరకు ప్రత్యేకించమైన బిడ్డని, ఆమేన్ ఆమేన్. సంవత్సరాలు గతించిపోతూనే ఉన్నాయి. మమ్మల్ని నూతన పరచు, రిన్యూ, మమ్మల్ని రివైవ్, ఉజ్జీవింపచేయి. నా వ్యక్తిత్వంలో ఉన్న శాపాన్ని తొలగించి నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వ వేసి ఎదుగుతారు దేవుని ఆవరణంలో అన్న వాక్యపు సందేశం నా గుండెల్లో, నా వ్యక్తిత్వంలో, నా జీవితంలో నెరవేర్చబడినట్లు సహాయం చేయమని ఆకాశం వైపు కన్నులెత్తవలసిన రాత్రి ఈ రాత్రి. ఒక్కసారి మీరందరూ లేచి నిలబడండి ప్లీజ్. లేచిన మీరు అలాగే తల వంచండి. లేచిన మీరు అలాగే తల వంచండి. కళ్ళు ముయ్యండి, తల వంచండి. నీవు వెళుతున్న మార్గం ఏమిటి? నువ్వు ఎదుగుతున్న పరిస్థితి ఏమిటి? నీవు ఏ చెట్టు వలె ఎదుగుతున్నావు?
వేప చెట్టు వల్లే అనేకులకి చేదును కలిగించి కన్నీళ్ళకి కారణంగా నువ్వు మారావా? చింత చెట్టు వల్లే అనేక పళ్ళు పులిసిపోయేటట్టు నీ జీవితం అనేకులకు అసహ్యం కలిగిస్తుందా? దేవుని వాక్యం అంటుంది, నీతిమంతులు లేరు, ఒక్కరైనను లేరు అని చెప్తున్న ఆ యుగంలోనే ఉన్నారు, వాళ్ళు ఖర్జూర వృక్షం వల్ల ఎదుగుతారని చెప్తుంది. నీవు రోగంతో బాధపడుతున్నావేమో, నీ రోగం చేత నీ కష్టార్జితం వైద్యులు తింటున్నారేమో, మరో కుటుంబం తింటుందేమో, నీ స్నేహితులు తింటున్నారేమో, నీవు ఎవరికీ తెలియదని రహస్య దారుల్లో పడి శాపాన్ని అనుభవిస్తున్నావేమో. ఈ రాత్రి, ఈ సభల మొదటి రాత్రి ప్రభు సూటిగా నీతో చెప్తున్న మాట, నీవు ఒక తీర్మానానికి రావాలి. నీ జీవితంలో ప్రభు గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఉద్యోగం ఎవరికో రావాలనుకోకు, నీకే మొదట ప్రారంభం అవ్వాలని, నీలోనే ప్రారంభం అవ్వాలని, పరిశుద్ధాత్మ అగ్ని నీలోనే మండాలని నీవు ఆ ప్రభువుకి తీర్మానం చేసుకుంటే, ఇదిగో ఈ రాత్రి ప్రభు నీవు ఎంతటి పాపివైనా నీ సమస్త పాపములో నుంచి నిన్ను కడిగి శుద్ధి చేసి నిన్ను నీతిమంతులుగా తీర్చుటకు ఆయన ఆశిస్తున్నాడు. ఆయన నీ జీవితంలో ప్రవేశించి నిన్ను నీతిమంతులుగా తీర్చి నిన్ను ఆయన ఆవరణములో మువ్వవేసి ఎదిగించాలని ఆయన ఆశిస్తున్నాడు. నా ప్రియమైన సహోదరులారా, విత్తబడిన వాక్యానుసారం నా వ్యక్తిత్వం మార్చబడాలి, సవినయంగా ఈ రాత్రి ఆ వాక్యానికి నన్ను అప్పగిపుకుంటున్నాను అనుకున్న వాళ్ళు మీ కుడి చేతినెత్తి చూపించండి, నేను మీ కొరకు ప్రార్థన చేస్తా. థ్యాంక్ యూ జీసస్. వేర్లు వచ్చాయి, కొమ్మలు వచ్చాయి, ఆకాశం వైపు చూడక మట్టి తింటూ కూర్చున్నాను. నా జీవితంలో ప్రతి ఒక్కరికి సన్నిహితమైపోతున్నాను. పవిత్రత అనేది నాలో ఏ కోశాన కనిపించట్లేదు ప్రభువా. ఒక నిర్ణయానికి, తీర్మానానికి వచ్చి క్రీస్తు సైనికుడు వలె రోషము కలిగి నియమం ప్రకారం నేను పోరాడుతానని ప్రభువుకి నీ జీవితాన్ని ఈ రోజున అర్పించగలిగితే ప్రభు నీ ద్వారా గొప్ప కార్యములు చేయుటకు ఆయన ఆశిస్తున్నాడు. ఇదిగో నేను ప్రార్థన చేస్తున్నాను, మీ చేతులు అలాగే ఎత్తండి. ఆకాశమందున్న దేవదూతలు తొంగి చూస్తున్న క్షణం ఇది. ప్రేమగల తండ్రి, నీ సన్నిధిలో చేతులెత్తిన నీ బిడ్డల్ని నీ చేతుల్లో సమర్పిస్తున్నానయ్యా. నీ రథానికి కట్టబడిన గుర్రాలమై నీ త్యాగ బంధం చేత బంధించబడినట్లు నీతో అంటుకట్టబడిన వాళ్ళమై ప్రభువా నీలో వేరు పారబడిన వారమై మా జీవిత కాలం అంతా నీకు సాక్షులుగా బ్రతుకున్నట్టు ఉజ్జీవపు జ్వాలలు నీ ప్రజల గుండెల్లో ప్రారంభింపచేసి ఈ మహానగరానికి నీ బిడ్డలను ఆశీర్వాదంగా మార్చండి. లోకముతో చేయి కలపక, వేషధారణ మాని
పవిత్రత కొరకు ఆశించే మనస్సుని కలుగు చేసి ఆత్మయు శరీరమును జీవమును నిందారహితముగా మార్చి నీ మహిమగల రాకడ కొరకు సిద్ధపరచమని నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని యొక్క సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనకు తోడైయుండును గాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.